వెల్కమ్ బ్యాక్ టు సాయి అకాడమీ ఈజీ వే టు లెర్న్ ఇంగ్లీష్. మనం ప్రతిరోజు ఉపయోగించేటువంటి ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్స్ గురించి మనం నేర్చుకుంటున్నాము. ఆ విషయం మనకు తెలిసిందే. దానిలో భాగంగా ఈరోజు కూడా కొన్ని ఎక్స్ప్రెషన్స్ని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మరో నలుగురు చూడాలని మీరు భావిస్తే షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ సింబల్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. తర్వాత ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఈరోజు చూడబోయే మొదటి ఎక్స్ప్రెషన్ వచ్చేసి అకార్డింగ్ టు. అకార్డింగ్ టు అంటే యాజ్ షోన్ ఆర్ సెడ్ బై. యాజ్ షోన్ అంటే చూపబడినట్లుగా, ఆర్ లేదా సెడ్ బై చెప్పినట్లుగా, చెప్పబడిన ప్రకారంగా. అంటే సింపుల్గా మనం అకార్డింగ్ టు అనే ఎక్స్ప్రెషన్ని ఆ ప్రకారంగా, ఏదైతే ఒక విషయం చెప్పబడిందో, ఏదైతే ఒక విషయం చూపించబడిందో దాని ప్రకారంగా అని అర్థం అన్నమాట. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ అకార్డింగ్ టు సైంటిస్ట్. అకార్డింగ్ టు సైంటిస్ట్ శాస్త్రవేత్తల ప్రకారంగా ద ఎర్త్ ఈజ్ బికమింగ్ వార్మర్. ద ఎర్త్ ఈజ్ బికమింగ్, భూమి అవుతూ ఉంది, ఏమవుతుంది? వార్మర్, ఇంకా వేడిగా అవుతూ ఉంది. శాస్త్రవేత్తల ప్రకారంగా భూమి ఇంకా వేడిగా అవుతూ ఉంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే అకార్డింగ్ టు దిస్ మ్యాప్. అకార్డింగ్ టు దిస్ మ్యాప్, ఈ మ్యాప్ ప్రకారం వీఆర్ సమ్వేర్ బిట్వీన్ గాంధీనగర్ అండ్ ద రామాలయం స్ట్రీట్. వీఆర్ సమ్వేర్, మనం ఎక్కడో ఉన్నాము, బిట్వీన్ మధ్యలో, వేటి మధ్యలో? గాంధీనగర్ అండ్ ద రామాలయం స్ట్రీట్. గాంధీనగర్ మరియు రామాలయం స్ట్రీట్ మధ్యలో మనం ఎక్కడ ఉన్నాము ఈ మ్యాప్ ప్రకారం, కానీ ఎక్కడున్నామో తెలియదు. అది అన్నమాట అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే అకార్డింగ్ టు మై ఫాదర్. అకార్డింగ్ టు మై ఫాదర్, మా నాన్నగారి ప్రకారం టెలివిజన్ ఈజ్ బ్యాడ్ ఫర్ అస్. టెలివిజన్ మనకి చెడు చేస్తుంది. అకార్డింగ్ టు మై ఫాదర్, మా నాన్నగారి ప్రకారం టెలివిజన్ అనేది మనకి చెడు చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే అకార్డింగ్ టు దిస్ బుక్. అకార్డింగ్ టు దిస్ బుక్, ఈ పుస్తకం ప్రకారం ఎలిఫెంట్స్ ఆర్ ఎండేంజర్డ్. ఓకే, ఎండేంజర్డ్ అనేది ఒక అడ్జెక్టివ్. ఎండేంజర్డ్ అంటే ప్రమాదంలో ఉన్నటువంటి స్థితి అన్నమాట, లేదా అంతరించిపోతున్న స్థితి. ఓకే, ఇది ఒక అడ్జెక్టివ్. అకార్డింగ్ టు దిస్ బుక్, ఈ పుస్తకం ప్రకారం ఎలిఫెంట్స్ ఆర్ ఎండేంజర్డ్, ఏనుగులు ప్రమాదంలో ఉన్నాయి, లేకపోతే ఏనుగులు అంతరించిపోబోతున్నాయి అని అర్థం అన్నమాట. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ చూద్దాం. చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఏ లాట్ ఆఫ్. ఏ లాట్ ఆఫ్ అంటే ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఆర్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ సంథింగ్. ఏదైనా అధిక మొత్తంలో ఉన్నా, అధిక సంఖ్యలో ఉన్నా దాన్ని మనం ఏ లాట్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం ఏ లాట్ ఆఫ్ ప్లేస్లో లాట్స్ ఆఫ్, ప్లెంటీ ఆఫ్ కూడా ఉపయోగించవచ్చు. ఈ మూడు కూడా సేమ్ మీనింగ్. ఓకే, వీటిలో ఏ తేడా లేదు. వీటిని మనం సింపుల్గా చాలా అని చెప్పొచ్చు. ఏ లాట్ ఆఫ్ అంటే చాలా అని అర్థం. ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి, ఇక్కడ ఏ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ వర్ ఆబ్సెంట్ బికాజ్ ఆఫ్ ద ఫ్లూ. బికాజ్ ఆఫ్ ద ఫ్లూ, ఫ్లూ వల్ల ఏ లాట్ ఆఫ్ స్టూడెంట్స్, చాలామంది విద్యార్థులు వర్ ఆబ్సెంట్ అంటే ఆబ్సెంట్ అయ్యారు. ఫ్లూ వల్ల చాలామంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే హీ హ్యాజ్ ఏ లాట్ ఆఫ్ క్లోత్స్. హీ హ్యాజ్, అతని దగ్గర ఉన్నాయి, ఏమున్నాయి? ఏ లాట్ ఆఫ్ క్లోత్స్, చాలా దుస్తువులు అతని దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే అంబానీ హ్యాజ్ ఏ లాట్ ఆఫ్ మనీ. అంబానీ దగ్గర ఉన్నాయి, ఏమున్నాయి? ఏ లాట్ ఆఫ్ మనీ. ఓకే, అంబానీ హ్యాజ్ ఏ లాట్ ఆఫ్ మనీ, అంబానీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే దేర్ వాజ్ ఏ లాట్ ఆఫ్ మడ్ ఆన్ ద గ్రౌండ్. దేర్ వాజ్ ఏ లాట్ ఆఫ్ మడ్. మడ్ అంటే బురద. దేర్ వాజ్ ఏ లాట్ ఆఫ్ మడ్,
చాలా బురద ఉంది. ఎక్కడ? ఆన్ ద గ్రౌండ్, గ్రౌండ్లో చాలా బురద ఉంది. ఈ విధంగా మనం చాలా అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఏ లాట్ ఆఫ్ అనేది ఉపయోగిస్తాము. ఈ లాట్ ఆఫ్ బదులుగా కూడా మనం లాట్స్ ఆఫ్, ప్లెంటీ ఆఫ్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ చూస్తే చూడండి ఇక్కడ అబవ్ ఆల్. అబవ్ ఆల్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆర్ మోస్ట్ ఆఫ్ ఆల్. మోస్ట్ ఇంపార్టెంట్లీ, మోస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం అబవ్ ఆల్ ప్లేస్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ అని చెప్పొచ్చు, మోస్ట్ ఆఫ్ ఆల్ అని కూడా చెప్పొచ్చు. తెలుగులో చూస్తే ముఖ్యంగా, అతి ముఖ్యంగా, అన్నిటికంటే ముఖ్యంగా ఇలా చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇలా చెప్పాల్సి వచ్చినప్పుడు మనం అబవ్ ఆల్, మోస్ట్ ఇంపార్టెంట్లీ, మోస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే ఉపయోగించవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే చూడండి ఇక్కడ యూ షుడ్ నాట్ స్మోక్ అండ్ డ్రింక్. యూ షుడ్ నాట్ స్మోక్, నువ్వు పొగ త్రాగకూడదు, అండ్ డ్రింక్, మద్యం సేవించకూడదు. నువ్వు పొగ త్రాగకూడదు మరియు మద్యం సేవించకూడదు. అబవ్ ఆల్, అన్నిటికంటే ముఖ్యంగా, అతి ముఖ్యంగా, యూ మస్ట్ డూ ఎక్సర్సైజ్, నువ్వు తప్పకుండా వ్యాయామం చేయాలి. ఓకేనా, నువ్వు పొగ త్రాగకూడదు, మద్యం సేవించకూడదు, అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు వ్యాయామం చేయాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే అబవ్ ఆల్ యూ షుడ్ ఒబే యువర్ పేరెంట్స్ సెడ్ మై గ్రాండ్ ఫాదర్. సెడ్ మై గ్రాండ్ ఫాదర్, మా తాతగారు చెప్పారు. ఏం చెప్పారు? అబవ్ ఆల్, అన్నిటికంటే ముఖ్యంగా, యూ షుడ్ ఒబే యువర్ పేరెంట్స్. ఒబే అంటే విధేయతగా ఉండడం. ఎవరికి? మీ తల్లిదండ్రులకి. అన్నిటికంటే ముఖ్యంగా నువ్వు మీ తల్లిదండ్రులకి విధేయతగా ఉండాలి అని మా తాతగారు చెప్పారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే అబవ్ ఆల్ ఏ సోల్జర్ మస్ట్ బి బ్రేవ్. అబవ్ ఆల్, అతి ముఖ్యంగా, ఏ సోల్జర్ మస్ట్ బి, ఒక సైనికుడు తప్పకుండా ఉండాలి. ఎలా ఉండాలి? బ్రేవ్, ధైర్యంగా. అన్నిటికంటే ముఖ్యంగా ఒక సైనికుడు తప్పకుండా ధైర్యంగా ఉండాలి. ఓకే, ఇది అనమాట దీని మీనింగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే దిస్ మూవీ వాజ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్. దిస్ మూవీ వాజ్, ఈ సినిమా ఇంట్రెస్టింగ్గా ఉండే, ఎగ్జైటింగ్గా ఉండే. అబవ్ ఆల్, అన్నిటికంటే ముఖ్యంగా, ఇట్ వాజ్ ఫన్నీ, అది ఫన్నీగా ఉంది. ఆ సినిమా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎగ్జైటింగ్గా ఉంది, అన్నిటికంటే ముఖ్యంగా ఫన్నీగా ఉంది. ఓకే, ఇలాంటి సందర్భాల్లో అంటే అన్నిటికంటే ముఖ్యంగా, ముఖ్యంగా, అతి ముఖ్యంగా అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం అబవ్ ఆల్ ప్లేస్లో మోస్ట్ ఇంపార్టెంట్లీ, మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్లో మోస్ట్ ఆఫ్ ఆల్, ఇవి దేన్నైనా సరే చెప్పొచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కూడా ఈ ఎక్స్ప్రెషన్స్ని మీ డైలీ యూసేజ్లో ఉపయోగించండి. దాని ద్వారా ఇవి బాగా గుర్తుండడానికి ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.